ఏదైతే ఐపీఎస్ల పోస్టింగులు, తర్వాత డిఎస్పీల పోస్టింగులు. వాస్తవంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 195 మంది అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా ఆపేసింది. వాళ్ళందరినీ వీఆర్ అని చెప్పేసేసి రోజు డీజీపీ కార్యాలయానికి వెళ్ళాలి, సంతకం పెట్టి పోవాలి. పొద్దున్న రావాలా, సాయంత్రం పోవాలా, జీతాలు కూడా ఇవ్వట్లేదు. అప్పుడప్పుడు ఈ ఎక్స్ట్రా డ్యూటీస్ ఉన్నప్పుడు పోస్టింగ్‌లు ఆ టైంలో డ్యూటీ వేస్తారు. అది ప్రస్తుతం నడుస్తున్నటువంటి. ఎందుకు అంటే వాళ్ళందరూ కూడా అందులో ఎక్కువ మంది రెడ్డి సామాజిక వర్గం వాళ్ళున్నారు. అలాగే దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు జగన్ చెప్పినట్టు నడిచారు, లేదా జగన్ హయాంలో వాళ్ళ నాయకులు చెప్పినట్టు నడిచారు అన్నటువంటి కారణంగా. ఇప్పుడు అదే జరుగుతుంది. కాకపోతే అప్పుడు చేసిందైతే తప్పు, ఇప్పుడు చేస్తుందైతే రైట్ అన్నటువంటిది ఉంది. ఈవెన్ 14, 19లో కూడా అట్లాగే నడిచింది. అయితే అప్పుడు జగన్ కొంతమంది అధికారుల మీదన అట్లాంటి కక్ష పెట్టుకున్నాడు. ఒక 10% మంది మీద. ఇప్పుడు దాదాపుగా 30, 40% మంది పెట్టుంది. ఇప్పుడు తాజాగా సాక్షి రాసుకొచ్చింది పెండింగ్‌లో పోలీస్ ఫైల్ అంటే ఐపీఎస్‌ల పోస్టింగులపై పీటముడి వర్గపోరులో చిక్కిన బదిలీల ప్రక్రియ హరీష్ కుమార్ గుప్తా గారిస్తుంటే ఠాగూర్ ఆపుతున్నాడు. అది పక్కన పెడితే ఇప్పుడు ఆ 195 మందికి పోస్టులు ఇస్తారా? ఇవ్వరా? ఇది చూడాల్సి ఉంది.